తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకి గండి పట్టడంతో పలు గ్రామాలకు వరద నీరు ముంచేసింది. సో ఇటు ఏలూరు జిల్లాతో పాటు అటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై పెద్దవాగు గండి ఎఫెక్ట్ పడింది. ఇప్పటివరకు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు చేపడుతున్నటువంటి చర్యల్ని సహాయక చర్యలకి సంబంధించిన అంశాలు మా ప్రతినిధి వివరించారు. ఏలూరు జిల్లా ప్రతినిధి రాంబాబుతో కూడా మనం మాట్లాడదాం. సో ఏలూరు జిల్లాలో కూడా వేలేరుపాడు మండలం గుళ్ళవాయి, కమ్మరగూడెం, మాధవరం, సుద్దగంపు, రామవరం ఇలా కొన్ని గ్రామాలు నీట మునిగిపోవడంతో లోతట్టు గ్రామీణ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాజా పరిస్థితి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, విజయ చంద్రగా మనం చూస్తున్నాము. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలంగా మారింది. ప్రధానంగా ఈ భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాలపై పడింది. వేలేరుపాడు మండలం అయితే పూర్తిగా చిన్న భిన్నంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వేలేరుపాడు మండలంలో ఉన్న పెదవాగు వల్ల అయితే దాదాపు 10 గ్రామాలతో పూర్తిగా నీటిలో వినిగిపోయాయి. పెదవాగుకి నిన్న సాయంత్రం గండి పడింది. తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఈ పెదవాగు ఉంటుంది. ఈ పెదవాగు ప్రాజెక్టు కిందకు వచ్చే నీరంతా ఏపీలో పడుతుంది. అదంతా వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాల గుండా వెళుతుంది. ఈ నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టు దగ్గర గట్టుకు గండి పడడంతో నిన్న సాయంత్రం నుంచి భారీగా వరద నీరు అయితే అనేక గ్రామాలను ముంచెత్తింది. ముఖ్యంగా వేలేరుపాడు మండలంలో దాదాపు 10 గ్రామాల్లో అయితే పూర్తిగా దాదాపు 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు చేరినట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా అక్కడ మరికొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా వరద ప్రమాదం ఉంది. దాంతో అక్కడ ఉన్న గ్రామాలు మిగిలిన గ్రామాల్లోనే ప్రజలను సైతం సురక్షిత ప్రాంతాలను తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా పూర్తిగా వేలేరుపాడు మండలానికి వెళ్ళే రహదారులు అన్ని పూర్తిగా నీటమయమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలోని అసరాపేట మండలం, అసరాపేట మండలం, నారాయణపురం దగ్గర నుంచి వేలేరుపాడు మండలంలోకి వెళ్ళడానికి దారి ఉంది. కానీ నారాయణపురం దగ్గర అయితే ఒక వాగు పొంగి పొలుతుంది. దాంతో వేలేరుపాడు మండలంలోకి వెళ్ళడానికి దారి మూసిపోయింది. అదేవిధంగా కుక్కునూరు వైపు నుంచి వేలేరుపాడు మండలంలోకి వెళ్ళడానికి అనేక దారులు ఉన్నాయి. కానీ ఆ దారిలో ఆ రహదారుల మధ్యలోనే అనేక వాగులు ఉన్నాయి. ఇప్పుడు ఆ అన్ని వాగులు పొంగి పొలుతున్నాయి. దాంతో వేలేరుపాడు కుక్కునూరు నుంచి వేలేరుపాడు వెళ్ళడానికి కూడా పూర్తిగా రహదారులను స్తంభించిపోయినట్లు మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా కుక్కునూరు సమీపంలోని దాచారం దగ్గర ఉన్న ఎద్దువాగు, అదేవిధంగా పెదవాగు ఇవన్నీ కూడా పొంగి పొలుతున్నాయి. ఈ వాగులు పొంగడం వల్ల అయితే మొత్తం రోడ్లన్నీ ఛిద్రంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ భారీ పెద్ద గోతులు పడ్డాయి. అదేవిధంగా ఎద్దువాగుకు సంబంధించి వంతెన ఉంది. ఆ వంతెనకి వెళ్లాల్సిన రహదారి అప్రోచ్ రోడ్లు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో వేలేరుపాడు మండలం వచ్చేది పూర్తిగా వరద నీళ్ళు చిక్కుకుందడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అదే ప్రభావం అయితే కుక్కునూరు మండలం ఉంది. కానీ కుక్కునూరు మండలానికి అయితే కాస్త రాకపోకలు సాగించడానికి వీలుగా అయితే సౌకర్యాలు ఉన్నాయి. అటు భద్రాచలం నుంచి రావడానికి లేదా ఇటు అసరాపేట నుంచి కుక్కునూరు మండలానికి వెళ్ళడానికి అయితే దారి ఉంది. కానీ వేలేరుపాడు మండలానికి వెళ్ళడానికి మాత్రం ఎటువంటి రహదారి సౌకర్యం లేకుండా పోయింది. దాంతో అక్కడ సహాయ చర్యలు చేపట్టడానికి కూడా కొంత ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఏలూరు నుంచి కలెక్టర్ విట్రసెల్వి కుక్కునూరు మండలం, అదేవిధంగా వేలేరుపాడు మండలంలో ఉన్న వరద పరిస్థితిని పర్యవేక్షించడానికి వెళ్లారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మాకు అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తారు. అదేవిధంగా నిన్న అర్ధరాత్రి సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఈ 2 మండలాల్లోనే వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వెంటనే అక్కడ సహచర్యలు చేపట్టాలని చెప్పేసి అటు కలెక్టర్ విట్రసెల్వికి, జిల్లా ఎస్పీ కిషోర్కి ఆదేశాలు జారీ చేశారు. మరొక జిల్లా వ్యాప్తంగా అయితే ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఎర్రకాలువకి అయితే ఈ రోజు ఉదయం నుంచి 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా మళ్ళీ తాడేపల్లిగూడెం, నల్లజల్ల మండలాల వైపు పెడుతుంది. ఆ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు కూడా ముంపు బారిన పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని గ్రామాల్లోకి, కొన్ని పంట పొలాల్లోకి అయితే ఎర్రకాలువ జలాశయం నీరు చేరింది. దాంతో అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క జల్లేరు జలాశయం నుంచి కూడా పూర్తిగా వరద నీరు కిందకు వస్తుంది. దీంతో దిగువన గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న పట్టణపాలెం దగ్గర వాగు కూడా పొంగుతుంది. దాంతో ఎగురున్న గ్రామాలకైతే రహదారి సౌకర్యం లేకుండా పోయింది. మొత్తం మీద అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను భారీ వర్షం ముంచెత్తుతున్నాయి. విజయ చంద్రిక.